చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ పరిస్థితిలో ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా లేక డౌన్లోడ్ చేసుకున్నా లేక షేర్ చేసినా పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. న్యాయస్థానాలు చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కింది కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతూ వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికి షేర్ చేయలేదని, ఎవరిని వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లను సోమవారం విచారణకు జరిపింది. ఇక మద్రాస్ హైకోర్టు తీర్పును ఈ బెంచ్ తప్పుపట్టింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ అది పోక్సో చట్టం కింద నేరమే అని తీర్పునిచ్చింది.